గైస్ వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూసే టాపిక్ వచ్చేసి డేటా టైప్స్ లో టూ టైప్స్, ప్రిమిటేటివ్ నాన్ ప్రిమిటేటివ్ అని చెప్పేసి చెప్పుకున్నాము. అలాగే ఇంట్ డేటా టైప్ గురించి చెప్పుకున్నాము. ఇంట్ డేటా టైప్ లో 4 ఫార్మ్స్ ఉంటే ఆ 4 ఫార్మ్స్ గురించి చెప్పుకున్నాము. వాటి బేస్ కన్వర్షన్స్ ఎలా జరుగుతాయి, జస్ట్ మామూలుగా కన్వర్షన్స్ ఎలా చేసుకోవాలి, ఏ ఏ టైప్ అయినా ఫస్ట్ డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేవి చెప్పుకున్నాము. ఆ డెసిమల్ నుంచి మనకు కావాల్సిన ఫామ్ అట్లా కన్వర్ట్ చేసుకోవాలి అని చెప్పుకున్నాము. ఇవాళ టాపిక్ వచ్చేసి ఫ్లోట్ డేటా టైప్. దీన్ని ఎందుకు యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము, ఎక్కడెక్కడ యూస్ చేస్తాము అనే వాటి గురించి చెప్పుకుందాం. సో ఈ ఫ్లోట్ డేటా టైప్ ఒక డెఫినేషన్ ఏంటంటే, వీ కెన్ యూజ్ ఫ్లోట్ డేటా టైప్ టు రీప్రజెంట్ ఫ్లోటింగ్ వాల్యూస్. మనం ఫ్లోటింగ్ వాల్యూస్ అనేవి ఫ్లోటింగ్ వాల్యూస్ తోటి ఇది రీప్రజెంట్ చేస్తాము, లైక్ డెసిమల్ వాల్యూస్ అనమాట. పాయింట్ అనేది మనం కన్ఫర్మ్ యూజ్ చేస్తాము, అప్పుడే వీటిని ఫ్లోటింగ్ పాయింట్స్ అంటారు. అసలు ఫ్లోట్ అంటే నెంబర్ విత్ డెసిమల్ వాల్యూ. అసలు ఫ్లోట్ అంటే ఒక నెంబర్ విత్ డెసిమల్ వాల్యూ తోటి మనం రీప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసి f=1.34 అని ఇచ్చారు. దీని యొక్క టైప్ చెక్ చేస్తే టైప్ ఆఫ్ f అంటే మనకి ఫ్లోట్ వాల్యూనే వస్తుంది. You can also represent the floating point values by using exponential form. సైంటిఫిక్ నోటేషన్స్తో యూజ్ చేస్తాము అని. ఫస్ట్ ఈ యొక్క ఎగ్జాంపుల్ f=1.34 అనేది ఏం వస్తుంది అనేది చూద్దాము. సో దీనికోసం మనం కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేద్దాం. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేస్తే మనం పైథాన్ షెల్లోకి వెళ్తాము. సో ఇప్పుడు ఎఫ్ రాసాము, టైప్ ఆఫ్. సో ఇక్కడ క్లాస్ అనేది ఇన్బిల్ట్ అదే వస్తుంది, ఇట్లా సింగిల్ కొటేషన్స్లో వచ్చింది మనకి టైప్ ఆఫ్ వేరియబుల్ అనమాట. సో మనకి ఇదేం టైప్ అంటే ఫ్లోట్ టైప్ అని వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఫ్లోట్ టైప్. ఇట్లా డెసిమల్ వాల్యూ యూజ్ చేసాము అంటే దాన్ని ఫ్లోట్ అని మనం అనుకోవాలి, అదే ఫ్లోట్ వాల్యూ కూడా. సో వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ బై యూజింగ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్, లైక్ నోటేషన్స్ యూజ్ చేసి కూడా చేస్తాము. దాని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి f=1.2e3 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ అనే వాల్యూ ఉంది కదా, దీన్ని మనం పవర్గా తీసుకుంటాము. ఇట్లా 2^3గా తీసుకొని మనం క్యాలిక్యులేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. లైక్ 2^3 కాదు, 10^3 అంటే మనం ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 అప్పుడు ఇక్కడ 1200 అని వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి మనకి 1200 అని వచ్చింది. సో ఇట్లా మనకి ఎక్స్పోనెంట్ సైంటిఫిక్ నోటేషన్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది మనం ఇట్లా రాస్తాము. ఒకసారి షెల్లో కూడా, పైథాన్ షెల్లో కూడా రన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ టైప్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చాను, ఫ్లోట్ అని ఇచ్చారు, సారీ ప్రింట్. సో చూసారు కదా, అవుట్పుట్ 1200 వచ్చింది. అట్లా మనం ఈ అని వస్తే ఈ పక్కన ఎంత వాల్యూ ఉందో దాన్ని మనం పవర్ 10కి పవర్గా తీసుకొని, లైక్ 10 పవర్ ఈగా తీసుకొని పక్కన ఏ వాల్యూ అయితే వస్తుందో దాన్ని పవర్గా రాసుకొని ఆ వాల్యూని పవర్గా రాసుకుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ స్మాల్ ఈ వీ కెన్ యూజ్ క్యాపిటల్ ఈ.
అని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. సో, మనం అట్లా కూడా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఈ ఫ్లోట్ వాల్యూస్ తోటి మనం అర్థమెటిక్ ఆపరేషన్స్ అవి కూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మామూలుగా డివిజన్ అలాంటి పెర్ఫార్మ్ చేసినా గానీ మనకి ఫ్లోట్ వాల్యూస్‌లోనే ఇస్తది. ఒకవేళ మనం ఈ ఫ్లోట్ వాల్యూస్ అసలకి ఎక్కడ యూజ్ చేస్తాము అనుకుంటే హైట్ మెజర్‌మెంట్స్ లైక్ వెయిట్ మెజర్‌మెంట్స్, టెంపరేచర్ లైక్ మనీని పైసాస్‌లో ఆర్ సెంట్స్‌లో రిప్రజెంట్ చేయాలన్నా, ఇంకా సైంటిఫిక్ వాల్యూస్ ఆర్ మార్క్స్, పర్సెంటేజ్ అట్లా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ డెసిమల్ పాయింట్స్ ఉన్న ప్రతి వాటిలో కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారేంటంటే, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఈస్ దట్ వి కెన్ రిప్రజెంట్ బిగ్ వాల్యూస్ ఇన్ లెస్ మెమరీ. ఈ ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ లైక్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఫ్లోట్‌లో ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్స్ వచ్చేసి పెద్ద పెద్ద వాల్యూస్‌ని కూడా చిన్న మెమరీలో ఆక్యుపై చేసుకునేటట్టు ఇట్లా ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్స్‌లో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు అని. నోట్ వచ్చేసి వీ కెన్ రీప్రజెంట్ int values in decimal, binary, octal, hexadecimal forms, but we can represent float values only by using a decimal form. ఇంట్ వాల్యూ వచ్చేసి డెసిమల్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ ఫార్మ్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫ్లోట్ అనేది ఓన్లీ డెసిమల్ ఫామ్లోనే యూజ్ చేసుకుంటాము అనేసి మనకిచ్చారు. సో, ఈ ఫ్లోట్ అనేది ఓన్లీ డెసిమల్ పాయింట్స్‌కి యూజ్ చేసుకుంటాం. ఇంట్ లాగా మల్టిపుల్ ఫార్మ్స్ లైక్ డెసిమల్ ఫార్మ్, బైనరీ ఫార్మ్, ఆక్టల్ ఫార్మ్ అట్లా రిప్రజెంటేషన్స్ ఏమి ఉండవు ఫ్లోట్‌కి అని చెప్పేసి ఇది నోట్. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసి కాంప్లెక్స్ డేటా టైప్ అన్నమాట. ఈ కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బీజే. ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదండి, ఇట్లా ఈ ఫామ్లో మనం రీప్రజెంట్ చేసుకుంటే ఇక్కడ ఏ అనేది రియల్ పార్ట్, బి అనేది ఇమాజినరీ పార్ట్. ఇమాజినరీ పార్ట్కి ఆల్వేస్ జే అనే వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఇట్లా రీప్రజెంట్ చేస్తారు వీటిని కూడా. అండ్ ఏ అండ్ బి కంటైన్ ఇంటీజర్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఈ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్లో బి అనేది ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్తో కానీ ఇంటీజర్స్తో కానీ వేటితో అయినా మనం రీప్రజెంట్ చేయొచ్చు అని చెప్పారు. ఈ రియల్ ప్లస్ ఇమాజినరీ కలిపితేనే మనకి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఈ ఈ పైథాన్‌లో వచ్చేసి ఇమాజినరీ పార్ట్‌లో మనం జే అనేది కన్ఫర్మ్‌గా యూజ్ చేస్తాం ఫర్ కాంప్లెక్స్ అనేది. వీటిలో మనం టైప్ కూడా చెక్ చేసుకోవచ్చు. 3+5 యొక్క టైప్ ఏంటి అనంటే మనకి కాంప్లెక్స్ అని ఇస్తది. ఇక్కడ ఎగ్జాంపుల్స్‌లో ఇచ్చారుగా, ఇవి చెక్ చేసుకుంటే మనకు కాంప్లెక్స్ అని ఇస్తది. ఒకసారి కమాండ్ ప్రాంప్ట్‌లో లైక్ దీంట్లో చూపిస్తాను. పైథాన్ షెల్‌లో లైక్ 3+5 అని ఇచ్చాను. టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే మనకి కాంప్లెక్స్ అని వచ్చింది. సో, మనం ఇట్లా వాల్యూస్‌ని రీప్రజెంట్ చేసుకుంటాం కాంప్లెక్స్. జే అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఇట్లా ఇచ్చినా మనకి కాంప్లెక్స్ అనే ప్రింట్ అవుద్దా అంటే, ఇదిగో ఇక్కడ ఇచ్చారు గదండీ! ఇంటీజర్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అని. సో, మనం ఇట్లా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. 2 తీసుకోవచ్చా అంటే చూద్దాం ఇక్కడ. తీసుకోవచ్చు. 0 పాయింట్ సారీ 0.5 0.5 ప్లస్ 0.1 జే. టైప్ ఆఫ్ ఇమేజెస్ కాంప్లెక్స్. సో, మనం ఇట్లా కూడా రీప్రజెంట్ చేసుకోవచ్చు కాంప్లెక్స్ ఫార్మ్‌ని. In real part, if we use int value, then we can specify that either by decimal, octal or binary. ఈ ఇంట్ పార్ట్‌లో అంటే రియల్ పార్ట్‌లో వచ్చేసి మనం కాంప్లెక్స్ సారీ డెసిమల్, ఆక్టల్, బైనరీ ఈ ఇంట్ వాల్యూస్‌ని కూడా మనం రీప్రజెంట్ చేయొచ్చు.
ఇక్కడ ఇంపార్టెంట్ రూల్స్ వచ్చేసి ఏంటంటే మస్ట్ స్టార్ట్ విత్ జే. ఇమాజినరీ పార్ట్ అనేది జేతో స్టార్ట్ అవ్వాలి. బోత్ పార్ట్స్ కెన్ బి ఇంట్ ఆర్ ఫ్లోట్. ఇంట్ వాల్యూస్ అయినా అవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అయినా అవ్వచ్చు. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే అడ్వాన్స్డ్ మ్యాథ్ ఆర్ ఇంజనీరింగ్ టాపిక్స్లో మనం యూజ్ చేసుకుంటాము. రియల్ వరల్డ్‌లో ఎక్కడ యూజ్‌ఫుల్ అవుతది ఈ కాంప్లెక్స్ ఫార్మ్ అనేదంటే లైక్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సిగ్నల్ ప్రాసెసింగ్, కంట్రోల్ సిస్టమ్స్ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్‌లో యూజ్ చేస్తారు. సో, కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఇది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బూల్ డేటా టైప్. ఈ బూల్ డేటా టైప్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? వీ కెన్ యూజ్ దిస్ డేటా టైప్ టు రిప్రజెంట్ బూలియన్ వాల్యూస్. బూలియన్ వాల్యూస్‌ని రీప్రజెంట్ చేయడానికి మనం ఈ బూల్ డేటా టైప్ అనేది యూజ్ చేస్తాము. ఈ బూల్ డేటా టైప్ అనేది ఓన్లీ 2 వాల్యూస్‌నే రిప్రజెంట్ చేస్తుంది. ద ఓన్లీ అలౌడ్ వాల్యూస్ ఇన్ దిస్ డేటా టైప్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే వాల్యూస్‌ని రిప్రజెంట్ చేస్తది. ఇంటర్నల్ పైథాన్ రిప్రజెంట్ ట్రూ యాజ్ 1 అండ్ ఫాల్స్ యాజ్ 0. ఇప్పుడు మనం 2 వాల్యూస్ తీసుకున్నామంటే ట్రూ వచ్చేసి 1గా, ఫాల్స్ వచ్చేసి 0గా రిప్రజెంట్ చేస్తది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి బి ఈక్వల్ టు ట్రూ, టైప్ ఆఫ్ బి ఈక్వల్ టు బుల్ అని ఇచ్చారు. ఒకసారి ఇది కమెంట్ ప్రాంప్ట్ లో చూపిస్తాను. సో ఇది బూల్ అని వచ్చింది. ఒకవేళ మనం స్మాల్ టీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ బి వాల్యూలో ఇక్కడ ఇట్లా తీసుకున్నాము, మనకు బూల్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ఒకటి ఇవ్వగానే నేమ్ ట్రూ ఈస్ నాట్ డిఫైన్డ్, డిడ్ యూ మీన్ ట్రూ అని వచ్చింది. సో మనం ఇట్లా రాస్తేనే మనం బూల్ వాల్యూగా రిప్రజెంట్ చేయగలం. సో ఇది ఒక రూల్ అనమాట. మనం టీ ఆర్ ఎఫ్ అనేది క్యాపిటల్స్ లోనే తీసుకోవాలి ఈ బూల్ ని రీప్రజెంట్ చేసేటప్పుడు. లైక్ ఈ బూల్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఎస్ ఆర్ నో కండిషన్స్, ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇంకా కంపేర్ చేసుకోవడానికి గ్రేటర్ దెన్ ఫాల్స్ అలాంటివి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రింట్ ఆఫ్ 10 గ్రేటర్ దెన్ 5. ఇక్కడ ట్రూ అని ఉంది. ఇప్పుడు 10 లెస్ దెన్ 5 అని ఇస్తున్నా, ఫాల్స్ అని. ఇట్లాంటి కండిషన్స్ తెలుసుకోవడానికి ఇప్పుడు ఇది చిన్నది కాబట్టి మనం మామూలుగా చూస్తేనే చెప్పాలి. ఇంకా పెద్ద పెద్ద వాల్యూస్, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నప్పుడు ఇవి యూజ్ చేసుకుంటాము. ఇంకా ఇఫ్ కండిషన్స్ లో వాటిలో కూడా మనం ఈ బూల్ అనేవి యూజ్ చేసుకుంటాము. ఇంకా లాజికల్ ఆపరేటర్స్ వాటిలో కూడా యూజ్ చేస్తాము. ఒకవేళ మనం 0 అనేది తీసుకున్నాం అనుకోండి, ఫాల్స్ అనేదే ఇస్తది. ఒకవేళ ఎంప్టీ తీసుకున్నా ఫాల్స్ ఇస్తది. ఆ బూల్‌లో వచ్చేసి మనం ఏదో ఒక వాల్యూ తీసుకుంటే ట్రూ అని వస్తది. వాల్యూ అనేది ఉండాలి. వాల్యూ ఇవ్వకుండా ఎంప్టీ ఇచ్చినా మనకు ఫాల్స్ వస్తది. ఆర్ 0 ఇచ్చినా ఫాల్స్ వస్తది. ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి అదే టీ అనేది క్యాపిటల్ ఉండాలి. ఎఫ్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఈ స్మాల్ ట్రూలో స్మాల్ టీ, ఫాల్స్‌లో స్మాల్ ఎఫ్ ఇచ్చాము అంటే మనకి ఎర్రర్ అనేది ఇస్తది ఇట్లాగా. ఒకసారి చూపిస్తాను. లైక్ బూల్ ఆఫ్ 0 అని ఇచ్చాను. ఫాల్స్ అని ప్రింట్ అయింది. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ బూల్ ఆఫ్ ఎంప్టీ కొటేషన్స్ ఇచ్చాను. ఫాల్స్ అని ప్రింట్ అయింది. అదే ఇప్పుడు ఏదైనా వాల్యూ ఇస్తాను చూడండి. అప్పుడు ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనం ఏదైనా వాల్యూస్, ఇంకా మన స్ట్రింగ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు ఈ బూల్లో. సో ఇట్లా ఇచ్చిన ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇదనమాట బూల్ టైప్. బూల్ యొక్క రూల్ వచ్చేసి ఇట్లా ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఇట్లా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటలే ఉండాలి. ఇవి జీరోని వన్స్ని కూడా రీప్రజెంట్ చేస్తాయి.
సో ఇవాళ వచ్చేసి ఈ ఈ 3 డేటా టైప్స్ అన్నమాట. లైక్ ఫ్లోట్, కాంప్లెక్స్ డేటా టైప్ అండ్ బూల్ డేటా టైప్. రేపొచ్చేసి స్ట్రింగ్ మెథడ్స్, క్రియేటింగ్ స్ట్రింగ్ ప్రాపర్టీస్ ఏంటి, మెథడ్స్, ఇంకా ఆపరేషన్స్ అవన్నీ రేపు చెప్తాను. సో ఇవాళకి ఇవన్నమాట టాపిక్స్. ఫ్లోట్, కాంప్లెక్స్ డేటా టైప్ అండ్ బూల్ డేటా టైప్. సింపుల్గా ఈజీగా మరి డిఫికల్ట్ చేయకుండా, మరి హెక్టిక్ చేయకుండా చెప్పేశాను. సో ఇదన్నమాట ఫ్లోట్, కాంప్లెక్స్, బూల్ డేటా టైప్స్. సో ఇఫ్ యు లైక్ ద వీడియో, ప్లీజ్ share, subscribe to Python Jungle channel, and thank you for watching. Thank you.